కేసీఆర్ ఇచ్చినా కానీ వాళ్ళ కార్యకర్తలకు మరియు వాళ్ళ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేసిండు. ఎందుకంటే ఆయన చేసిన ఖర్చులో చాలా దుర్వినియోగమైన నిధులు ఇప్పుడు కాళేశ్వరంలో కానీ ఇంకా మిషన్ భగీరథలో కానీ దేంట్లో చూసినా అవినీతి. ఆయన వల్ల ప్రజలకు కొంచెమే లాభమైన అవినీతి ఎక్కువ జరిగింది సార్. ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడానికి ఆయనకు ముఖం లేదు, అసెంబ్లీ రావడానికి కూడా ముఖం లేదు. ఎందుకంటే చేసిన ఈ తప్పులని రేవంత్ రెడ్డి గారు ఎత్తి చూపుతాడని ఒక భయం వల్ల ఆయన రావడానికి జంకుతున్నాడు. ఇక చూద్దాం, త్వరలో ఆయన బయటకు వస్తాడని వాళ్ళు అంటున్నారు. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితులు, ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు. అందుకని వాళ్ళ అల్లుడు హరీష్ రావు కుమారుడు కేటీఆర్ గారిని తింపుతూ ఆయన కాలం వెలుబుస్తున్నాడు. ఆయన నేనైతే అనుకుంటున్నాను అందరు అనుకునే విధంగా ఫామ్ హౌస్కే పరిమితం కాబోతున్నాడా అన్న సంశయం మాత్రం ఉంది.